నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావణం సంవత్సరం 38వది. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026వ తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణుడి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? ద్వాదశ రాశుల్లో తులారాశి వారికి సంవత్సరం మొత్తం కూడా పర్వాలేదు అనుకోవచ్చు. వీరికి ఉన్నటువంటిది ఎదుటి వారికి అంత దానాలు ధర్మాలు యజ్ఞాలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. జాబ్ వచ్చినా కూడా పలానాడికి జాబ్ లేదు, నాకు వచ్చిన జాబ్ వారికి ఇవ్వండి, పలానా వాడికి ఆకలి అవుతుందంట నాకు ఇచ్చి పెట్టు వాడికి ఇవ్వండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం వారికి కొన్ని వనరులు ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా 19 సంవత్సరాల తర్వాత వారికి కూడా అవకాశాలు మళ్ళీ రాబోతున్నాయి. అలాంటి అవకాశాలను ఈసారి కూడా చేజార్చుకున్నారంటే కనుక ఖచ్చితంగా వీరికి అంతకన్నా దరిద్రం ఎవరికి లేదు అని చెప్పుకోవచ్చు. కానీ వీరు చేసేటువంటి దానాలు ధర్మాలు చేయాలన్నా కూడా మనకంటూ జేబులో ఉండాలి కాబట్టి దానికోసమైనా సరే జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీరికి పుట్టుతంతోనే కోటీశ్వరులుగా పుడతారు, కానీ వీరి రూపాయి కూడా అనుభవించరు. ఎవరి ఆస్తులో ఎవరికైనా వీరి ఆస్తులు ఎవరో తింటూ ఉంటారు అనమాట. వీరు అసలు ఆస్తులు నేను కూడా గ్రహించలేరు, గమనించుకోలేరు. అలాంటి తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే పరావణం సంవత్సరం మళ్ళీ కూడా ఒక అవకాశం అయితే ఇస్తున్నది. ఆ గ్రహాలన్నీ కూడా ఇస్తున్నాయి కాబట్టి ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ప్రతిదీ కూడా విదేశీయానం కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంప్లిమెంట్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 29 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే కనుక స్త్రీ పురుషులు ఇరువురు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ పరీక్షలు ఎగ్జామ్స్ రాసేసి వారికి ఇంకా జాబ్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ రాలేదంటే కనుక ప్రయత్నం చేసి ఉన్న వారికి కూడా మరి ఒక్కసారి ప్రయత్నం చేసుకోవచ్చు. ఏప్రిల్ 6వ తారీఖు తర్వాత నుంచి 2026 ఏప్రిల్ 6వ తర్వాత నుంచి వీరు ప్రయత్నం చేసుకుంటే కనుక జాబులో వెసులుబాటు ఉంటాయి, జాబులో ప్రమోషన్స్ ఉంటాయి, జాబులో ఇంక్రిమెంట్స్ ఉంటాయి, జాబులో కొత్త జాబులు కావాలన్నా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. గవర్నమెంట్ సెంటర్ జాబ్స్ కావాలన్నా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంతకన్నా అదృష్టం ఉంటుంది. పరావణం సంవత్సరంలో తులారాశి వారికి ఇంతకన్నా అదృష్టం అయితే ఏం అవసరం లేదు అనుకుంటా ఉన్నాను. ఇక పెళ్లి కాని వారికి అయితే కనుక పెళ్లిళ్ళు సంబంధాలు చూసుకునే దానికైతే నవంబర్ వరకు ఆగాలి. ఇప్పుడైతే వారికి అంత యోగ్యత కనిపించలేదు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికైతే పనికిరావు. అలానే వీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక గోల్డ్, సిల్వర్, ఫ్యాన్సీ అలానే పచారీ షాప్స్, సూపర్ మార్కెట్స్ లాంటి ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే మే 14వ తారీఖు వరకు ఆగిన తర్వాత వీరు ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. లోన్లకి అయితే ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి పనికిరావు. ఈ సంవత్సరం కూడా ఎదగడానికి తొలి అడుగు అనేది ఈ సంవత్సరంలో వేసుకుంటే కనుక దినదిన అభివృద్ధి చేసి ఎంతో తీరస్థాయికి వెళ్ళేటువంటి స్థితిగతులు అయితే వీరికి లభ్యపడుతున్నాయి. కాబట్టి ఆ స్థితిగతులకు బాగుండాలి అనుకుంటే మొదటి అడుగు అనేది ఖచ్చితంగా వేస్తే చాలా బాగుంటుంది. ఇక జాతక ప్రకారంగా అవ్వట్లేదు, ఎన్నో సంవత్సరాలు వచ్చి నాకు అనుకున్న పని అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఏదైతే ఉంటే జాతకాల్లో అన్నీ ఉండవండి. కొన్ని మానవులు చేసేటువంటి క్రియలు ఉంటాయి. ఎదగకూడదు అని చేసే క్రియలు, మన మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలతో చేసేటువంటి క్రియలు, ఇలాంటివి ఏంటంటే కనుక మనకు తెలియదు. అవి ఏంటంటే సమీపంలో గురువుగారి సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి స్థాయికి స్థితిగతులకు వెళ్ళేలాగైతే కనిపిస్తుంది. కాబట్టి వీరికి పరిహార మార్గం వచ్చేసి విష్ణుమూర్తికి పెసర గుగ్గిళ్ళు కానీ శనగుగ్గిళ్ళు కానీ ప్రతి బుధవారం లేదా గురువారం రోజున సమర్పించడం, ఆవుకి గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా చేసేటువంటి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే రావి చెట్టు మొదట్లో గురువారం రోజున సాయం సంధ్యలో దీపారాయణ చేయడం కనీసం 3 మాసాలు ఒకసారి చేస్తే కనుక వీరికి ఉన్న నరదోషం నరగిస్తే శత్రుదోషం, శత్రుభయం, అలానే పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వీరికి ఉపశమనం లభ్యపడేలా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకునే తులారాశి వారు కూడా అదృష్టవంతులు అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.